సుమన్ శెట్టి ప్రభంజనం ఒకటి 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 కాదు, ఒకేసారి రెండు కెప్టెన్సీలు అనగానే దూసుకు వచ్చాడు సుమన్ శెట్టి. సుమన్ శెట్టి. హలో నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ శ్రీప్రభు శ్రీనివాస్ సిను 65. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం సుమన్ శెట్టి ప్రభంజనం గురించి. ఎస్, నిజంగా సుమనన్న గెలిచిండు కాదు, సుమనన్న గెలిచినందుకు సుమనన్నతో పాటు చూస్తున్న మనకి అండ్ సుమనన్న బయటకు వచ్చి ఆ గంట కొట్టిన తర్వాత ఆ కళ్ళల్లో నీళ్ళతోటి నాదొక డైలాగ్ ఉంది, నేను చెప్తా అని చెప్పి అంటుంటే అబ్బా అనిపించింది. ఒక ఫీల్, ఒక వైబ్రేషన్, ఒక ఉంది. చాలా బాగా అనిపించింది. అండ్ మనకే కాదు, ఈవెన్ అతని కాంపిటీటర్స్ కూడా, అంటే ఆయనతో పాటు ఆడి ఆ ఆటలో ఓడిన వాళ్ళు కూడా, సాయి, రమ్య, దే ఆర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఘోరంగా హ్యాపీ అయ్యారు. ఎట్లా అంటే కళ్యాణ్ కానీ, రాము కానీ, వాళ్ళతో చూస్తున్న వాళ్ళు సప్పట్లు కొట్టుడు, లేపెత్తుకునుడు. ఇటు సాయి శ్రీనివాస్ ఆయన ఉన్నాడా, 2 రోజులకి 3 రోజులకి ఎంత కనెక్ట్ అయ్యాడంటే సుమన్ శెట్టి నన్ను లేపి గుండ్రగా తిప్పుతాడు. అయ్యో, ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత రమ్య, మోక్ష మొత్తం ఇట్లా ఇది మనకు హీరోలు హీరోయిన్లు ఎత్తుకున్నట్టు, బాయ్స్ జెంట్స్ని గర్ల్స్ని గర్ల్ ఫ్రెండ్స్ ఎత్తుకున్నట్టుగా ఇట్లా ఎత్తుకొని గుండగా తిప్పి హ్యాపీయా, నువ్వు హ్యాపీయా అని అడుగుతుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి కూడా. అరే, ఒక సుమనన్న ఎవరికి అంటే లైక్ అందరికీ నచ్చినోడు, అందరికీ కావాల్సినోడు, అందరికీ మెచ్చినోడు. ఇంకొకరి గురించి ఇంకొకరి దగ్గర పెద్దగా నెగిటివ్గా పెద్దగా ఏముండదు. ఎప్పుడన్నా ఒకసారి కోపం వస్తుంది ఆయనకు, కోపం వచ్చినప్పుడు 2 మాట్లాంటాడు కానీ అంతకు మించి ఇంకేముండదు. ఆ వెరీ ప్యూర్ సోల్, ప్యూర్ హార్ట్. గీనకి పెట్టాలి పేర్లు, వెనకట వాళ్ళు ఉండే ప్యూర్ సోల్ అని. ఇక్కడ ప్యూర్ సోల్ బేసిక్గా, లిటరల్లీ అందరూ మెచ్చిన వ్యక్తి, అందరూ నచ్చిన వ్యక్తి, అందరూ కావాల్సిన, అంటే ఎలా క్యాప్టెన్సీ చేస్తాడు, ఎంత బాగా ఆడతాడు, సూపరు, తోపు అట్లాంటివి ఏం లేదు. ఈవెన్ సుమనన్న బాగా ఆడకపోయినా అందరికీ కావాల్సినాడు, అందరివాడు. సో ఎట్లా జరిగింది, వివిధ రకాలైన నాటకీయ పరిణామ క్రమాల మధ్యలో జరిగింది. యాక్చువల్లీ మరి గౌరవ్కి చెప్పరారా, అయ్యా సుమన్ ఒక్కడే కాదురా గెలిచింది, కెప్టెన్ అయింది సుమన్ ఒక్కడే కాదు, గౌరవ్ కూడా. ఈవెన్ గౌరవ్ మళ్ళీ నిఖిల్తో ఛాలెంజ్ని ఫేస్ చేయబోతున్నాడు ఈరోజు ఎపిసోడ్లో. మరి నిఖిల్ ఛాలెంజ్లో ఏం జరగబోతుంది, ఈరోజు జరగబోయే కథ ఏంది, కార్యక్రమం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ ఏంది అని మాట్లాడుకుందాం. ఆ అప్డేట్ కూడా చెప్పేస్తా. సెకండ్ కెప్టెన్ గౌరవే ఉన్నాడా, లేదంటే సుమన్ నిఖిల్ అయిందా, ఏమైంది, ఏంది కథ, ఏంది కార్యక్రమం అన్నీ మాట్లాడుకుందాం. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకోవాలంటే ముందుగా మీరు చేయాల్సిన ఒక పని ఉన్నది. అదేంటి తెలుసా? బిర్యానీ వండాలంటే కావాలి బాస్మతి రైస్. ఈ ఛానల్ చూడాలంటే మీరు చేయాలి సబక రైస్. చెయ్యి, గంట కొట్టుర్రి, ఆలని సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, లైక్ కొట్టుర్రి, థమ్స్ అప్, టేస్ట్ ద థండర్. చలో కంటిన్యూ చేద్దాం బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమి జరిగిందంటే, బిగ్ బాస్ మామ కానీ విని ఎరుగని రీతిలో తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మనం చేయబోతున్నాం. అదే ఒక సంచలనమైన నిర్ణయం. అదే రెండు కెప్టెన్సీలు. ఇది గెలవాలంటే మీరు మీ భాగస్వామిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. గెలుపు ఓటములన్నీ మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటాయి. ఇలాంటిది ఒక డైలాగ్ కొట్టిండు ఈ మధ్య. ఊకే ఇదే గిసొంటిదే భయపెట్టిస్తాడు. పేరప్ప అవ్వండి అనే టైంలో ప్రతిసారి సెల్ఫిష్గా ఆలోచించి స్వార్థపూరితమైన ఆలోచనతో మీ జంటని ఎంచుకుంటారని భావిస్తున్నా. ఇట్లనే ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఒకటి చేసి మీ జంటని ఎత్తుకోవాలంటే మొత్తం కింద మీద కావాలి, ఆగమాగం కావాలని ఇట్లాంటి చెప్తాడు. అట్లనే అనౌన్స్మెంట్ చేయగానే ఓకే బిగ్ బాస్ 2 కెప్టెన్, 2 ఓ వెరీ నైస్ అనుకున్నారు, హ్యాపీ ఫీల్ అయ్యారు. సో మనన్న టైం స్టార్ట్స్ నౌ. క్యాప్టెన్సీ టాస్క్లో, కంటెండర్షిప్ టాస్క్లో కూడా సుమనన్న బాగా ఆడిండు. నిన్న మన ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకున్నాం. ఒకవేళ ఎపిసోడ్ రివ్యూ చూడకపోతే చూసే ప్రయత్నం చేయరు, అది బాగుంటుంది. నైస్, వెరీ నైస్ ఎపిసోడ్ రివ్యూ, ప్లీజ్ వాచా, మస్ట్ వాచా. రైట్. అయితే ఇక్కడ మనకి ఈ ఇల్లు మాట్లాడుకొని సెలక్షన్ స్టార్ట్ చేద్దాం అనేటప్పుడు మాదిరాక్ ఉన్నది కదా, మాదిరాక్ ఎట్లుంటుంది, ఆ గౌరవ్ గట్టిగా ఉన్నాడు. ఆ గౌరవ్ ఎస్, ఎందుకంటే నిఖిల్ని సంచాలక కింద అనౌన్స్ చేసేసిండు బిగ్ బాస్ మామ, కాబట్టి ఆయనకి ఏం చేయడానికి లేదు. బేసిక్గా అంటే నిఖిల్ని ఈ గేమ్లో లేడు కాబట్టి ఇక్కడ ఉన్నోళ్ళలో సెలెక్ట్ చేసుకోవాలి. ఉన్నోళ్ళు ఎవరు? గౌరవ్ గట్టిగా ఉంటాడు, తర్వాత సాయి, ఆ తర్వాత సుమనన్న ఉన్నాడు, ఆ తర్వాత అయేష, రమ్య, వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అక్క ఆర్డర్ చేస్తే ఎవడైనా ఒప్పుకోవాల్సిందన్న సెన్స్లో గౌరవ్ నేను పార్ట్నర్స్ అన్నది. అంటే ఇక మిగతా వాళ్ళు మూసుకొని వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అంతే. కానీ డైలాగ్ విన్నారు కదా, ధైర్యమే జయం వెనకాల ఇచ్చింది కదా, ధైర్యమే జయం అన్నట్టుగా గౌరవ్ ఏం చేసిందంటే నాకు నువ్వు వద్దన్నాడు. లిటరల్లీ నాకు కావాలి వేరే సాయి, ఓకే అంటే సాయి అండి, రమ్య
రమ్య సాయి ఒక లుక్ వేసుకున్నారంట ముందే. ఓకే మన ఇద్దరం జంట అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కానీ ఇక్కడ ఏమైంది, సాయి ఆయేషా అయినా ఓకే అని అన్నాడు. ఆయేషా మాత్రం చాలా లిబరల్గా, ఇక్కడ నచ్చింది నాకు. ఆయేషాకి మాత్రం చాలా లిబరల్గా ఎవరైనా ఓకే, ఏదైనా కష్టపడి ఆడాల్సిందే అన్న సెన్స్లో ఉన్నది. నచ్చింది. కానీ ఆ తర్వాతే ఎక్కి ఏడ్చింది పాపం. గిచ్చి గిచ్చి కాదు కానీ ఎక్కి ఏడ్చింది పాపం. అని ఎందుకు అంటున్నారా భయ్, తనుజ ఏడిస్తేనే అట్లాంటివి, ఆయేషా ఏడిస్తే గిట్లాంటివి అంటే దాని వెనకాల రీజన్ ఉంది. దాని వెనకాల పాపం అనే రీజన్ ఒకటి ఉంది కాబట్టి పాపం అంటున్నా. సరే అదేంటో కూడా చెప్తా. అయితే గౌరవ్ వచ్చేసి ఆయేషా కానీ సాయి కానీ అంటాడు. సాయి వచ్చేసి ఆయేషా అని అంటాడు. ఆ తర్వాత రమ్యకి ఫిక్స్ అవుతాడు. ఇక్కడ ఎవరు మిగిలిపోతారు అంటే దువ్వాడ మాదిరి గారు మిగిలిపోతారు. గౌరవ్ ఏమో ఒప్పుకోలేదు. ఈయనకి వీక్ కంటెస్టెంట్లు వద్దంట, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావాలంట, అందుకని చెప్పి నన్ను తీసుకోవట్లేదు, నాకు ఒప్పుకోలేదు అని చెప్పి అంటుంది. అక్కడ ఎవరు మిగిలిపోయారు, ఆయేషా ఒకటి మిగిలిపోయింది. ఫస్ట్ యాక్చువల్లీ మాదిరక్క రమ్య ఫిక్స్ కదా అంటే ఫిక్స్ కదా అంటారు, ఇద్దరు ఫిక్స్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ డిస్కషన్ అవుతుంది. మళ్ళీ డిస్కషన్లో మాదిరక్కని వద్దని చెప్తారు. తెరకండిగా మేము ముందే మాట్లాడుకున్నాం, మేము ముందే చూసుకున్నాం, అంతే ఉంటుంది లేండి అన్నట్టుగా కొంచెం సీరియస్ అయితే అక్కడ అలుగుతుంది అందరి మీద. నన్ను ఇన్సల్ట్ చేసిర్రు, నేను గౌరవ్ని సెలెక్ట్ చేసిన తర్వాత గౌరవ్ తీసుకోలేదు అని ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అందరూ కూడా పక్కకు పెట్టేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత గేమ్ ఓడిపోయిన తర్వాత మాదిరక్క కూడా కూర్చుని పెడుతుంది, అయ్యో అక్కకి ఎంత పని అయిపోయా నిజంగా. ఎందుకంటే అక్క వాళ్ళ టీమే ఫాస్ట్ వచ్చారు, ఆయేషానే ఫస్ట్ వచ్చింది, అంతా బాగా చేసింది. కానీ లాస్ట్లో ఒక మిస్టేక్ వల్ల పోయింది. అందుకే మనం పాపం అనే సిచ్యువేషన్ అనిపించింది. సరే చెప్తాం, కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత మనకి బయటకు వచ్చారు, ఈ టీంలో అయ్యారు కదా. టీంలో అయిన తర్వాత మధ్యలో డిస్కషన్ జరిగినాయి, రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. అవన్నీ ఇందులో సపరేట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అవన్నీ కూడా నేను ఇందులో పెట్టదలుచుకోవట్లేదు. చాలా ఉన్నాయి డిస్కషన్స్. కళ్యాణ్ తనుజ డిస్కషన్ ఒకటి ఉంది. యాజ్ యూజువల్గా కళ్యాణ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ ఇగో తనుజ మాట్లాడిన మాటలతో తనుజని పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నం ఉంటుంది. కానీ దానికంటే ముందు ఏం మాట్లాడిండు కళ్యాణ్ అనేది తీసుకుంటే, అంటే ఎంత దూరం పెడదామని చూసినా మళ్ళీ 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 రిపీటెడ్గా ఏం లేదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఏర్పడ్డారు కాబట్టి ఫ్రెండ్ అని అదని వాళ్ళది ఒక సూపర్ బాండ్ అని చెప్తారు. కానీ ఆ కన్వర్జేషన్లో లిటరల్లీ కళ్యాణ్ నిరూపిద్దాం అనుకుంటుంది ఒకటే పాయింట్, నేనంటే నువ్వు నన్ను ఎవరన్నా అంటే నువ్వు ఫీల్ అవుతావా లేదా, నన్ను ఎవరన్నా అంటే నీకు హట్ అవుతుందా కాదా, చెప్పు ఇది చెప్పు అంటే ఆమె ఒకటి చెప్తుంది. ఆమె కావాలని ఆ క్వశ్చన్ అర్థమైనా కానీ ఆన్సర్ అది చెప్తుంది, వేరే ఆన్సర్ చెప్తుంది. మళ్ళీ నేను నీకు అడిగింది అర్థమవుతుంది నీకు, నన్ను ఎవరైనా ఏమైనా అంటే నువ్వు హట్ అవుతావా హట్ అవ్వవా, చెప్పు 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 బాలా అంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఏజ్. అండ్ ఇంకోటి సరే ఏజ్ ఇస్ ద నెంబర్ అంటారు, కానీ ఆమెకు సపరేట్ పర్సనల్ లైఫ్ ఉంది. గోకి రక్తాలు వచ్చేదాకా గోకడం ఎందుకే సార్. నేను రాత్రి ఇంకా అనౌన్స్మెంట్ ఒకటి ఏంటిది, నాకు ఈ హౌస్లో ఎవరైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నారంటే అది ఖచ్చితంగా తనుజానే, దానికి రీజన్స్ ఉన్నాయి, రీజనింగ్ ఉంది అని చెప్పి 10 మార్కుల క్వశ్చన్కి ప్రిపేర్ అయ్యింది అయ్యా. ఓకే రైట్, సరే మంచిదేలే, ఒక బాండు. కానీ ఆ బాండ్ అనేది ఏం చెప్పాలి చెప్పు వీళ్ళ గురించి, చెప్తే ఫీల్ అవుతారు మీరు. సరే ఇవి పక్కన పెట్టి మనం టాస్క్ గురించి మాట్లాడుకుందాం. టాస్క్ మంచిగా ఉంది, ఇవన్నీ చెప్పి చెడగొట్టుకోవద్దు, మనం మూడ్ ఖరాబ్ చేసుకోవద్దు. ఇవన్నీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఈ డీప్ క్వశ్చన్స్, ఆన్సర్లు, సొల్లు ముచ్చట్లు, పంచాయతీలు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే ఈ టాస్క్ ఏం లేదు, బయటకు వచ్చిన తర్వాత కొన్ని డబ్బాలు పెట్టారు. ఆ డబ్బాలకి కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ మీరు ప్రోమోలో చూస్తే కనబడతాయి. నేను ఆల్రెడీ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ప్రోమో పెట్టిన చూడుర్రి. Sreenu65_official అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీరు కొట్టిరంటే వస్తుంది, ఒకసారి కొట్టి చూడరు. దాంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ పైన ప్రొఫైల్ అన్నీ ఉంటాయి కదా, మేము క్రియేటిస్ట్ అదని దాని కింద ఉంటుంది. ఒకసారి బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోర్రి. రైట్, ముందుగా మీకు గేమ్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా సూపర్ గేమ్ ప్యాటర్న్. యాక్టివిటీ రూమ్లో 3 శవపేటికలు ఉంటాయి. టీంకి ఒకరు చొప్పున ఆ లోపలికి యాక్టివిటీ రూమ్లోకి పోతే అందులో వాళ్ళని పెట్టి పడుకోబెట్టి ఆ బాక్స్ క్లోజ్ చేసి తాళం వేసేస్తారు. ఈ ఇంకో పర్సన్ ఉన్నాడు కదా టీంలో, ఆ పర్సన్ బయట ఉన్న క్లూస్ని బట్టి అక్కడున్న వాకీ టాకీని యూజ్ చేసి లోపల శవపేటికలో ఉన్న ఆయనకి ఒక టార్చ్ ఉంటుంది, లోపల పోయినాక ఎత్తుక్కోవాలి, టార్చ్ ఉంటుంది. ఆ టార్చ్ని పెట్టుకుంటే అక్కడ ఆయన పడుకున్న కాడ నెంబర్లు కనబడతాయి అన్నట్టు, కొన్ని డిజైన్లు, కొన్ని నెంబర్లు, కొన్ని బాక్స్ల కలర్లు, కొన్ని అట్లాంటివన్నీ ఎగ్జాంపుల్ చేసి అక్కడ ఉంటాయి అన్నట్టు. కోడ్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది అన్నట్టు. ఆ కోడ్ లాంగ్వేజ్ని చూసి టార్చ్ లైట్ వేసి చూసుకొని ఆ లోపల ఉన్న వాళ్ళకి కూడా కెమెరా పెట్టిరు మంచిగా. మనకి సినిమాటిక్ ఉంటుంది, మొత్తం సినిమాలలో ఉంటుంది. సో శవపేటిక లోపల కూడా కెమెరాని ఫిక్స్ చేసిరు. సో అది మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు టార్చ్ లైట్ వేసి చూసి ఆ నెంబర్ని, ఆ వాకీ టాకీలు కూడా ఉంటాయి అందులోపల, ఆ వాకీ టాకీ త్రూ ఇక్కడ బయట ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది గేమ్. ఆ బయట ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్లు, హింట్లను బట్టి ఆ వాకీ టాకీని యూజ్ చేసి లోపలికి పోయి తాళం తెరవాలి.
తాళం తెరిచి ఆ పర్సన్‌ని ఎవరైతే ఫస్ట్ బయటకు తీసుకొచ్చి శవపేటికని ఓపెన్ చేసి అందులో ఉన్న మనిషిని ఫస్ట్ ఎవరైతే బయటకు తీసుకొస్తారో ఆ తీసుకొచ్చిన ఇద్దరు కూడా క్యాప్టెన్స్ అవుతారు. సూపర్ ఉంది కదా గేమ్. సినిమాటిక్ ఉంటుంది మొత్తం. ఆ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ శవపేటికలో పడుకోవడానికి సుమన్ శెట్టి అన్న, దివ్వెల మాదిరి గారు అండ్ రమ్య మోక్ష వీళ్ళు ముగ్గురు పోయారు. ఒకరి తర్వాత ఒకరిని లోపలికి తీసుకుపోయారు. ఒకరి తర్వాత ఒకరిని పడుకోబెట్టిరు, లాగేసారు. టీమే బిగ్ బాస్ టీం ఉంటుంది కదా, నల్ల బట్టలు వేసుకొని ఉంటుంది చూడు, వాళ్ళు చేసిరు అన్నట్టు ఈ పనులన్నీ. ఇవన్నీ చేస్తుంటే దివ్వెల మాదిరి అని ఫస్ట్, సుమన్ శెట్టి అని సెకండ్, రమ్య మోక్షని థర్డ్ పట్టుకొని పోయి లోపల పెట్టిరు. అయితే ఆ లోపలికి పోయిన తర్వాత వాళ్ళు టార్చ్ లైటు ఈ వాకి టాకీ అన్ని చెక్ చేసుకోవచ్చు, రైట్. అయితే బయట ఎవరు ఉన్నారు మనకు? సుమన్ శెట్టి అన్న టీంకి ఏమో గౌరవ్, దివ్యల మాదిరి గారి టీంకి ఏమో అయేషా అండ్ రమ్య మోక్ష టీంలోకి వచ్చేసరికి సాయి. వాళ్ళు ముగ్గురు బయట ఉన్నారు. ఇందులో బజన్ మోగేసరికి టక్కన అక్కడ టేబుల్స్ మీద పాయిరాలు పెట్టే పంజరాలు ఉంటాయి చూడు, అదే పావురాలు పెట్టే చిన్న పంజరాలు ఉంటాయి పిట్టలవి, అట్లాంటి పంజరాలలో వాకీ టాకీలు ఉన్నాయి. పోయి అది ఓపెన్ చేసి ఆ వాకీ టాకీని తీయాలి. అక్కడ వాళ్ళు లోపల నుంచి లొరుతూ ఉంటారు కదా, కావరావు 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 అని చెప్పి మన సుమన్ శెట్టి అన్న, ఇంకో దిక్కేమో రమ్య మోక్ష అండి సాయి 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 అని చెప్పి ఆమె అట్లా ఉరుతూ ఉంటారు అన్నట్టు ఐషా అని. అయితే ఆ సౌండ్లు విని ముగ్గురు డిఫరెంట్ వాయిస్లు ఈజీగా దొరకపట్టేస్తారు. పెద్ద కష్టమేం కాదు, సిమిలర్ వాయిస్లు కాదు, ఉరికిపోయి దొరకపట్టేసి అది తీసేసి తీసుకొచ్చేసి అక్కడ ఉన్న బాక్సులు ఉంటాయి. ఆ బాక్సుల మీద ఉన్న నెంబర్లు కానీ డిజైన్లు కానీ కలర్లు కానీ ఆ లోపల హింట్స్ ఉంటాయి అన్నట్టు. ఆ హింట్స్ చెప్పాలి. లోపల ఉన్న వాళ్ళు వాకీ టాకీ, బయట ఉన్న వాళ్ళు వాకీ టాకీ వాడడం వస్తేనే ఈజీగా వర్కౌట్ అవుతుంది. దిస్ ఈజ్ ద కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం. ఇదేంటంటే కమ్యూనికేషన్ టాస్క్ అన్నట్టు. అయితే ఫస్ట్ వాకీ టాకీని వాడడం రానిది ఎవరికైనా ఉంది ఈ గేమ్లో అంటే 210% గౌరవ్. కానీ గౌరవ్ నైస్గా లాస్ట్కి ఏం చేసిందంటే ఆ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత, టాస్క్ వీళ్ళు విన్ అయినాక గెలిచినాక సుమన్ శెట్టి అన్న మీద బ్లేమ్ చేస్తూ నైట్ అంతా ప్రతి ఒక్కరికి దొరికిన వాళ్ళకి దొరికినట్టుగా సుమన్ శెట్టి అన్నకి అసలు ఆయన వాకీ టాకీలు చెప్పట్లేదు, ఏమి ఎట్లా చెప్పాలి నేను అసలు, ఆయన గౌరవ్ 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 అంటాడు, నేను బోల్ అన్నా హలో అన్నా ఏమన్నా సప్పుడు ఎత్తలేడు ఆయన, హలో బోల్ టెల్మీ నేను ఎంత అంటున్నా కానీ ఆయన చెప్పట్లేదు అని అంటే, అక్కడ నిఖిల్ నాయర్ వస్తాడు. వచ్చి నువ్వు హల్లో బోల్ అల్లా బోల్ అన్నంత మాత్రాన అక్కడ వర్కౌట్ కాదు, ఎందుకంటే అక్కడ ఒక బటన్ ఉంటుంది, అది రెడ్ కలర్ బటన్ ఒత్తి వినిపిస్తుంది ఓవర్ అని చెప్తే వాళ్ళు కూడా అది పట్టుకొని ఓవర్ అని చెప్తారు. అది చేయకుండా బయటకు వచ్చి అందరితో ఓవర్గా మాట్లాడతా ఆయన తప్పు చేసిండు, ఆయన మిస్టేక్ చేసిండు, ఆయన నేను కష్టపడ్డా అని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి నిఖిల్ నాయర్ చెప్తాడు. నిఖిల్ నాయర్ వెరీ జెంటిల్మెన్ నేచర్తో ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది అబ్బా రాను. ఎందుకంటే నిన్న నైట్ ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత గౌరవ్ అండ్ సుమన్ శెట్టి అన్న వీళ్ళు గెలిచారు కదా, బిగ్ బాస్ మామ ఒక బంపర్ ఆఫర్ ఇస్తానా నీకు డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఆల్రెడీ కెప్టెన్లే అయిపోయారు, మళ్ళీ కంటెండర్లు ఏందో అర్థం కాలే. కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నా. నువ్వు ఇప్పుడు ఉన్న ఇద్దరు కెప్టెన్లలో ఎవరినైనా ఛాలెంజ్ చేయొచ్చు. ఆ ఛాలెంజ్ చేసి అందులో కనుక మీరు గెలిస్తే నువ్వు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళ తరపున, వాళ్ళ బదులుగా అని చెప్పిండు. అనగానే ఈయన ఇట్లా చూసిండు, సుమన్ ఒక లుక్ వేసి గౌరవ్ అన్నాడు, అట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. సూపర్. అంతే, సుమన్ మీద ఆడితే టక్కన గెలిచి కెప్టెన్ అయిపోవచ్చు, అది పెద్ద విషయం కాదు. అక్కడ గెలిచిన ఓటమి పాలైనట్టు అవుతుంది. అఫ్కోర్స్ ఆయన కూడా అదే ఆలోచించిండు. అందుకే కొడితే మనం ఏంది కుంభస్థలాన్ని కొట్టాలి, ఆ పోటీ పడితే మనకు సమౌజితోటే పోటీ పడాలి అన్ని రకాలుగా అన్నట్టుగా గౌరవ్తోటే పోటీ పడతా అన్నాడు. అండ్ గౌరవ్తో పోటీ పడి ఓడిపోయిండు నిఖిల్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం ఆ టాస్క్ కింద కూడా చెప్తా లాస్ట్లో. మళ్ళీ గౌరవే కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకు ఏంటి అనేది లాస్ట్ మనం మాట్లాడుకుందాం. అయితే టాస్క్ కంటిన్యూ అయింది. ఫస్ట్ వాకీ టాకీలు తీసుకొచ్చారు. గౌరవ్ బోలబయ్య ఏడికి చెప్తారు, బోలబయ్య వాకీ టాకీ చెప్తారు, బోలబయ్య అని ఎడికెళ్ళి చెప్తాడు ఆయన. గౌరవ్ అని ఎన్నిసార్లు వెళ్తా అంటే ఈయన బటన్ ఒత్తి వినబడుతుంది ఓవర్ అనాలి కదా, అనలే. అనకపోయేసరికి ఆయన మొరుతూనే ఉన్నాడు. ఆఖరికి చెప్పిండు పింక్ కలర్ బాక్స్, స్టార్లు ఉన్నాయి, 3 స్టార్లు 3 స్టార్ ఏదో ఒకటి చెప్తాడు ట్రై చేస్తాడు. అయితే బాక్స్ అన్ని బాక్సులు ఓపెన్ చేసుకుంటూ పోయింది ఆయన. అన్ని బాక్సులు ఓపెన్ చేసుకుంటూ పోతే ఒక బాక్స్ ఓపెన్ అయింది. అట్లా అది అప్పటికే అయేషా వెళ్ళింది, అప్పటికే సాయి శ్రీనివాస్ వెళ్ళిండు, అందరు వెళ్ళిర్రు. మళ్ళీ కీ ఏది కీ అనుకుంటే ఆడికి వచ్చి మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ పట్టుకొని పోయారు. లోపలికి పోయిన తర్వాత ఆ కీస్ తోటి కాదు, కోడ్ తోటి ఓపెన్ చేయాల్సింది, అంటే లాక్ సిస్టమ్ ఉన్నది, ఆ లాక్ తోటి ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. అది ఆగమాగమ ఏర్పారు. ఆ తర్వాత ఆయేషా చేయడానికి ట్రై చేసింది, కానీ ఆమె కాలేదు, సాయికి కూడా కాలేదు. ఈ గ్యాప్లో ఆయేషా మళ్ళీ బయటకు వచ్చి లోపలికి పోయింది, అదే స్పెక్ట్స్ తీసుకొని పోయింది. ఆమెకి చీకటి రూమ్లో అది వర్కౌట్ కాలేదు.
ఎందుకంటే ఆమెకి సైట్ బాగా ఉందట. సో, చీకట్లో ఆమెకి అది కనబడలేదు. అద్దాలు పెట్టుకొని వచ్చేసరికి అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది. అప్పటికే ఉట్టుగయ్య ఏదో అడ్మార్ గుడి దెబ్బలో మొత్తంగా ఆయన చెప్పిన హింట్స్‌కి ఈయనేదో కలిపేసిండు. వీళ్ళంతా ట్రైల్ చేసేలోపు గౌరవ్ సాధించిండు. గౌరవ్ ఇది శవపేటిక బాక్స్ ఓపెన్ చేసిండు. సుమనన్న లేచిండు. ఉరికొచ్చిర్రు బయటికి. ఉర్రికొచ్చి టక 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 పోయి మొత్తం గంట కొట్టి ఏయ్! సాధించా అన్నాడు. కట్ చేస్తే లోపల ఆయేష వంట బండ కాడ కిచెన్ ప్లాట్‌ఫామ్ దగ్గర కూర్చుండి ఒకటే ఏడుసుడు ఘోరంగా ఏడుతాంది. ఎంత ఏడుతాందంటే చెంపలు పల్ల 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 కొట్టుకుంటాంది. కన్ను వల్ల పోయింది, నా కన్ను వల్ల పోయింది, నాదే తప్పు కన్ను 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 అని చెప్పి కొట్టుకుంటుంది పాపం. నాకేమనిపించిందంటే బేసిక్గా ఆట ఆడి ఓడిపోయినందుకు ఏడిచింది ఓకే, న్యాయంగానే ఆడి ఓడిపోయింది ఓకే, కష్టపడ్డది ఓకే. ఇక్కడ అదే తనుజ ఏడిచినప్పుడు నెగిటివ్ చేసిర్రు. తనుజ కూడా గేమ్ ఆడి ఓడిపోయినందుకు అక్కడ ఫౌల్ అయినందుకు ఆమె బాధపడితేనేమో ఆ ఫౌల్ అయ్యి కూడా ఏడిచిందా, అది కరెక్టేనా అని చెప్పి అన్నావు కదా. మరి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఫౌల్ చేయలే, ఇక్కడ ఎటువంటి ఫౌల్ వల్ల ఓడిపోలే. రెండోది ఏంటంటే ఇమాన్యుల్ చెప్తాడు, నువ్వు కనుక ఏడిస్తే నీ పరువంతా పోతుంది చెప్తున్నా, ఎందుకంటే నువ్వు కొన్ని మాటలు అన్నావని ఇండైరెక్ట్గా చెప్తాడు. వద్దు నేను ఎందుకు చెప్తున్నాను ఆలోచించుకో, నువ్వు ఏడవద్దు, ఏడిస్తే నీ పరువే పోతుందని ఇండైరెక్ట్గా చెప్తాడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎమోషనల్ ఎందుకు అవుతారు, అనవసరంగా డ్రామా చేస్తారు, సీరియల్ చాలా చూస్తున్నాము, ఇక్కడ మళ్ళీ సీరియల్ చూపించాల్సిన అవసరం లేదు, ఏడవాల్సిన అవసరం లేదు, ఇట్లాంటివన్నీ చెప్పినావు. నువ్వు ఇట్లా ఏడిస్తే మాత్రం నీదే పరుగు పోతుంది. హైలైట్ ఏంటంటే తనుజ వచ్చి ఓదార్చింది అక్కడ. ఎడవకి వాటర్ తీసుకో, వాటర్ తాగు, ఊరుకో అని చెప్తే నా కన్ను వల్ల పోయింది అని చెప్పి బాధపడుతుండే. కళ్ళు నాకు చక్కగా కనబడక అక్కడ సిల్వర్ కలర్లో ఇట్లా బ్రైట్గా కనిపించేసరికి నాకేం అర్థం కాలేదు. అక్కడ చీకటి ఉంది, నాకేం సరిగ్గా కనబడదు అని చెప్పి నాకు చాలా కన్సర్న్ అనిపించింది. పాపం సైట్ ప్రాబ్లం, ఏం చేస్తాం, అక్కడ చీకట కనబడలేదు. ఆ తర్వాత స్పెక్ట్స్ పెట్టుకొని పోయి ట్రై చేసేలోపు అక్కడ ఓపెన్ అయిపోయింది పక్కన వాళ్ళది. సో ఇది పాపం అనే సిచ్యువేషనే కాబట్టి నేను పాపం అంటున్నా. అండ్ ఆడి ఓడిపోయింది, ఫౌల్ అయితే చేయలేదు, కష్టపడి ఆడింది. ఈవెన్ తన చాయిస్ ఏం సెలెక్ట్ చేసుకోలే. అక్కడ అందరూ ఎవరి చాయిస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే సరే ఎవరు మిగిలితే వాళ్ళతో ఆడతాను అన్నది కాబట్టి ఇవన్నీ ఓకే. కానీ ఒక మాట వచ్చింది, అదేంటంటే బిగ్ బాస్ అనేటోడు ఎటువంటాడు అంటే మామ చాలా డేంజరస్ ఫెల్లో, అందరి సరదాలు తీర్చి పడేస్తాడు. సినిమాటిక్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు మాధురి గట్సీ, తోపు తురుము స్ట్రాంగ్ కదా. ఇక్కడ ఈమె ఏడుస్తుంటే ఆమెకి ఏడుపాక ఆమె ఏడుతుంది, మీరు ఏడవకండి మేడం, నా వల్ల మీరు ఏడవకండి అని చెప్పి ఈమె. ఇక్కడ ఎంత గట్సీ అయినా ఏడవాల్సిందే. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటచ్చేమో కానీ కళ్ళు తడవకుండా బిగ్ బాస్ని దాటలేము, బిగ్ బాస్ జర్నీని కంప్లీట్ చేయలేమని చెప్పి. అఫ్కోర్స్ లైఫ్ని కళ్ళు తడవకుండా ముందుకు పోనీయలేం, కానీ అట్లనే బిగ్ బాస్ కూడా లైఫ్ లాంటిదే. ఎంత తోపైనా తురుమైన దివ్య వచ్చినప్పుడు ఏమన్నది, అన్నిటికీ ఏడుస్తున్నారు, నేను అస్సలు ఏడవను, నేను చాలా స్ట్రాంగ్ అన్నది. నెక్స్ట్ డే ఏడిచింది, మళ్ళీ ఏడిచింది, నిన్న ఏడిచింది, మొన్న ఏడిచింది, రోజు ఏడుతుంది, ఏడుతూనే ఉంటుంది. ఆయేషా వచ్చింది, సెంటిమెంటు తొక్క అన్నీ అయితే అరుస్తావు, లేదంటే ఏడుస్తావు, ఇదే నీ ఆట ఉంది. పక్కన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని బాండింగ్స్ పెట్టుకొని మొత్తం వేరే వాళ్ళ ఆట అంతా ఖరాబ్ చేసాం కాస్త. ఇప్పుడు చూడు ఎక్కి ఏడిచింది, ఏ రేంజ్లో ఏడిచిందంటే ఇంకా మామూలుగా కాదు. చిన్నపిల్ల సాత్రం. ఎవరైనా చిన్నపిల్లలు బాగా బాధ వచ్చినప్పుడు, ఏదైనా కొట్టినప్పుడు, లేదంటే ఏదైనా కావాలన్నప్పుడు ఎక్కెక్కి ఏడుస్తారు చూడు, ఆ టైప్లో ఏడిచిందబ్బా. ఫుల్ ఇట్లా షివర్ అయిపోతా అనుకుతా ఇట్లా ఏడ్చుకుంటా ఆగమాగమైంది దెబ్బకి. రేపాయ్ అసలు ఇప్పుడు తనుజ లోపల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, తనుజ ఫ్యాన్స్ అంతా ఖుష్ మొత్తం వేసుకుంటారు. ఇక మొత్తం ఆయేషా మంచిగా మా తనుజ అని అంటావా నువ్వు, మాదే మేము అనుకున్నాం, మొత్తం తిట్టుకున్నాం నిన్ను. మేము అనుకున్నాం నువ్వు గుక్క పెట్టి ఏడితే, ఘోరంగా ఏడితే అప్పుడు మేము చూసి చల్లబడాలని చెప్పి మేము మనసులో కోరుకున్నాం. తదాస్తన్నాడు దేవుడు, నేను ఏడిపించిండు అని అనుకుని ఉండవచ్చు వాళ్ళంతా. తనుజ ఫ్యాన్స్ ఎంతమంది అనుకున్నారు నిజంగా ఆయేషా ఏడవాలి, ఏడిస్తే మేము చూడాలని అనుకున్న వాళ్ళు ఎంతమందో కింద కామెంట్ చేయరు. సో ఇమాన్యుల్ ఓదార్చడానికి ట్రై చేసిండు, అందరూ హౌస్ అంతా ఓదార్చడానికి ట్రై చేసారు, ఆయన కానీ కాలేదు. కొద్దిసేపటికి ఆమె రిలాక్స్ అయ్యి చలో నడువురు చలో సెలబ్రేట్ అన్నట్టుగా వచ్చింది బయటకి. వచ్చి సుమనన్న ఇట్లుంటే ఇక అక్కడ వచ్చి బిగ్ బాస్ మా కంగ్రాచులేషన్స్ సుమన్ శెట్టి, గౌరవ్ మీరిద్దరు గెలిచారు. గౌరవ్ గుప్తా, సుమన్ శెట్టి అంతా మీరు ఒకటే కదా. ఓకే అయితే ఇద్దరు గెలిచారు కదా, చాలా బ్యాండ్ పెట్టండి అని చెప్పి బ్యాండ్ పెట్టారు. బ్యాండ్ పెట్టిన తర్వాత అక్కడ రెడీగా ఉన్నారు కళ్యాణ్ అండ్ రాము ఎత్తుకోవడానికి.
ఎత్తుకున్నారు చెప్పని లేపంగానే అంటే అని ముద్దులు పెట్టేసిర్రు సుమనన్నకి. అసలు గెలిచిండు అనగానే గంట కొట్టగానే రీతు ఉరికొచ్చి పట్టుకుంటుంది, ముద్దు పెడుతుంది. ఓ అసలు ఎంత క్యూటీ క్యూటీ క్యూటీ, వీళ్ళందరూ క్యూటీ అంటారు కదా ఆయన, క్యూటీ 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 అని పట్టుకొని అందరూ ఎంత హ్యాపీ. ఇట్లా అందరూ ఏంది వైల్డ్ కార్డ్ వాళ్ళు, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అంతా ఖుషు అంతా. మాలో గిలిలో పండేదంతా పున్నమే పున్నమే, మా జామిలికి ఏడాదంతా పుణ్యమే పుణ్యమే అనుకుంటా మొత్తం ఫుల్ ఖుషిలో ఉన్నారు అసలు ఇక. అయితే ఆ తర్వాత ఇక సుమన్ శెట్టి నుండి నాది ఒక్క డైలాగ్ అని చెప్తా, ఒక్కటి డైలాగ్ అని చెప్తా అంటాడు. ఇట్లా వచ్చి చెప్పు అని ఇట్లా అంటే ఇట్లా తుడుచుకుంటా ఉంటాడు. ఇట్లా మొత్తం నీళ్ళు వస్తూ ఉంటాయి, ఇట్లా తుడుచుకుంటా ఇట్లా చేయి పెట్టి, అధ్యక్ష సుమన్ శెట్టి అనే నేను నీతిగా నిజాయితీగా న్యాయంగా ఉంటానని హామీ ఇస్తున్నాను అంటాడు. అక్కడ క్యాప్టెన్సీ అన్నాడు, టెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మొత్తానికి అయితే టాస్క్ కంప్లీట్ చేసి పాపము సుమన్ శెట్టి అన్న కష్టపడ్డాడు వాకీ టాకీలో చెప్పడానికి. అంటే ఈ టాస్క్ అంతా ఆడింది గౌరవే, వాకీ టాకీలో చెప్పడానికి మాత్రం గట్టిగా ట్రై చేసింది. కానీ రెడ్ కలర్ బట్టన్ అయితే అవర్ అనడం మర్చిపోయి సారు ఈయన గౌరవ్ ఆ వాకీ టాకీని యూజ్ చేయడం రాలేదు, ఫోన్లో మాట్లాడతాడు. చెప్పు బోలో చెప్పు అన్న చెప్పు బోలో టెల్ మీ హలో ఎక్కడికి వెళ్ళవుతుంది, సిగ్నల్ గట్ అన్నట్టు ఉంటుంది. ఆయన ఒక్కడే హలో అంటాడు ఆయన. సో ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మామ అనౌన్స్ చేసిండు, నీకున్న బంపర్ ఆఫర్ ఉంది కదా క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యేది ఆ ఛాన్స్. సో నిఖిల్ నువ్వు యూజ్ చేస్తావా, ఛాలెంజ్ చేస్తావా అని. చేస్తా అన్నాడు. సో ఎవరిని ఛాలెంజ్ చేసిందంటే గౌరవ్ని ఛాలెంజ్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫిజికల్ టాస్క్ పెట్టబోతున్నారు బిగ్ బాస్ మామ. అదేంటంటే లైక్ ఎండ్యూరెన్స్ అట్లాంటి టాస్క్లు ఉంటాయి చూడు, మనకు ప్రీవియస్ సీజన్స్లలో ఉండేవి చూడు, చాలా టఫెస్ట్ టాస్క్లు. ఆ టాస్క్తో మొత్తం మన గ్రాఫ్ అంతా మారిపోతుంది. లైక్ యావర్కి అండ్ అజయ్కి పెట్టిన టాస్క్ లాంటిది. సో ఒక ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన టాస్క్, ఎండ్యూరెన్స్కి సంబంధించిన టాస్క్ లాంటిది, లేదంటే బలమైన టఫెస్ట్ టాస్క్ అయితే పెట్టబోతున్నారు అనేది ఇన్ఫర్మేషన్. వీళ్ళిద్దరిలో గౌరవ్ గెలిచి గౌరవ్ మళ్ళీ క్యాప్టెన్సీని చెక్కించుకుంటాడు అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే తిరుగుతుంది బయట. మనం ఇవాళ లైవ్లో ఎపిసోడ్లో చూస్తే అర్థమైపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం అక్కడ అందరూ ఖుషి కదా. వచ్చి రాము అంటారు, అది రమ్య వచ్చేసి హ్యాపీయా, నేను చాలా హ్యాపీ అందరూ హ్యాపీ కదా, అందరూ హ్యాపీ అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక్కడ సాయి ఊరికొచ్చి ఎత్తుకుంటాడు, నా కంగ్రాచులేషన్స్ అన్నా అని ఎత్తుకుంటాడు. యాక్చువల్లీ ఆయన మర్చిపోయాడు ఆయన కాంపిటీటర్ అని, ఆయన ఓడిపోయిందని. యాక్చువల్లీ రమ్య లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడే మనదే పొజిషన్ అంటుంది మీద, ఏం లేదు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసావు, ఇంకే పొజిషన్లు లేవు. ఇక రమ్య అంటది నెక్స్ట్ వీక్ నామినేషన్స్ నుంచి ఇది సేవ్ చేసేస్తుంది, ఈ వీక్ సాయిగడ్ దగ్గర ఉంది కదా అది వాడేద్దామంటది. ఎందుకు, సుమనన్న అంతా లాస్ట్లో ఉన్నాడా, సుమనన్న డేంజర్ జోన్లో ఉన్నాడా, లేడు కదా. రమ్య అనుకుంటుంది ఏదో అంటే విపరీతమైన ఇష్టం ఏర్పడుతుంది ఎందుకు సుమన్ శెట్టి మీద అందరికీ. అందులో భాగంగా రమ్యకి కూడా, అందుకే ఫుడ్ దాంట్లో కూడా సుమన్ శెట్టి అన్నని సెలెక్ట్ చేసుకోవడం, ప్రతిదానికి సుమన్ శెట్టి అన్న ఎవరికి శత్రువు కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికి శత్రువు కాదు, మిత్రువు కాకపోయినా శత్రువు కాదు ఆయన, అంతే. సుమన్ శెట్టి అన్న క్యాప్టెన్ అయినా బాధపడరు, సుమన్ శెట్టి అన్న విన్నర్ అయినా ఎవరు బాధపడరు. అదో రకంగా ఉందంతే లోపల ఎన్విరాన్మెంట్. ఆ పాజిటివిటీ ఎందుకు ఆయనకు ఉందంతే. అంత నెగిటివిటీ ఉండే హౌస్లో ఆయనకు ఆ పాజిటివిటీ ఉంది. సరే ఇక కళ్యాణ్ నుండి ఆయనకు సుమన్ అన్నాక ఇమ్యూనిటీయా, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాడు కళ్యాణ్. ఆ తర్వాత సంజనాక దివ్యల దువ్వాడ మాధురి గారు అండ్ ఆయేష వీళ్ళంతా అక్కడ ఉంటారు. ఇక్కడ ధైర్యం చెప్తా ఉంటారు అన్నట్టు. మాధురి గారు కూడా ఏడుస్తూ ఉంటారు అన్నట్టు. ఏడుస్తూ ఉంటే ఇదే గేమ్ ఇంతే ఉంటూనే ఉంటుంది, గేమ్ అంటే ఏం టెన్షన్ పడకు, ఏం కాదు, చాలాసార్లు ఓడిపోతాం గెలుస్తాం, ఏం ప్రాబ్లం లేదన్నట్టు ధైర్యం చెప్తారు అన్నట్టు. ఆయేష నేను కరెక్ట్గా ఆడాను, జెన్యున్గా ఆడాను, కానీ ఏం చేస్తాం, నేనే ముందు వచ్చాను కానీ ఏం చేస్తాం అని చెప్పి బాధపడతాను. ఆ తర్వాత ఇక కొంచెం సెట్ అయింది, ఇక మా దగ్గర సెట్ అయిన తర్వాత నాకు గౌరవ్ నన్ను ఇన్సల్ట్ చేశాడు. ఇక ఇన్సల్టేనా, అంతే, ఇన్సల్ట్ చేశాడు. సో అసలు చెప్తా, టైం వచ్చినప్పుడు నేను వీక్ అని చెప్పి నన్ను ఇన్సల్ట్ చేసి నన్ను తీసుకొని ఉండి ఇంకో రకంగా ఉండే తీసుకోలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న కుకింగ్ గురించి మాట్లాడతాడు వాళ్ళందరితోటి. సారీ, దివ్య అండ్ తనుజ అయితేనే కుకింగ్ బాగా చేస్తారు. సో మీరు ఇద్దరే హౌస్లో కుకింగ్ బాగా చేసేది మీరే ఎవరైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి అన్నాడు. ఎందుకంటే దివ్యల మాధురి గారి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కిచెన్ టీంలో చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆమె ఒక్కతుంటే మొత్తం ఇక్కడ
పంచాయతీ. ఇప్పుడు తనుజ, దివ్యకి వీళ్ళిద్దరికి పడదు. వీళ్ళిద్దరికీ మధ్యలో భరణి అన్న అంటే మా నాన్న, మా అన్న, మా నాన్న, మా నాన్న అట్లా ఉంటది. ఆ సిచ్యువేషన్‌లో ఉండంగా వీళ్ళకి అసలు అగ్గి మీద గుగ్గిలం లెక్క ఉంటది. అయినా గానీ వాళ్ళిద్దరిని కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీద పెట్టినా వాళ్ళకేం ప్రాబ్లమ్ రాదు. కొట్టాటలు ఉండయి. ఎందుకంటే వర్క్ దగ్గర వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా! ఈమె అసలు మామూలు కాదు. కంటిన్యూయస్ షౌటింగు, లొల్లింగు, పంచాయితింగు. ఇయన్నీ ఎందుకులే అని చెప్పి సుమన్ శెట్టి అన్న రిస్క్ ఎందుకు అనుకొని మాధురి గారిని తప్పించే ప్రయత్నం చేస్తుండు కిచెన్‌లో నుంచి. అదనమాట సంగతి. సో, ఇంకా డిస్కషన్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఉన్నాయి. లైక్ కళ్యాణ్, రాము రాథోడ్ మాట్లాడుకునే డిస్కషన్ కావచ్చు. అట్నే తనుజ, కళ్యాణ్, రీతు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకునేది. డిమాండ్ పవన్ కూడా వచ్చి మధ్యలో జాయిన్ అవుతారు. అట్లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఉన్నాయి. రాత్రి జరిగినాయి. అండ్ ఈ టాస్క్ కంటే ముందు కూడా కొన్ని డిస్కషన్ జరిగినాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. లేదంటే స్పెషల్ వీడియో లాగా చిన్న వీడియోలాగా కొట్టేద్దాం. ఏమంటారు? ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే స్పెషల్ వీడియోలాగా చిన్న వీడియోలాగా కొట్టేద్దాం. మీకు ఏది ఇష్టం? లాంగ్ లెంత్ ఇంత పొడుగు వీడియో కావాలన్నా, షార్ట్ అండ్ స్వీట్గా, ఇంట్రెస్టెడ్గా, అంటే మీ ఇష్టం. ఏదైనా చిన్న గొడవల మీద సపరేట్ వీడియో కావాలన్నా మీ ఇష్టం. మీరు ఎట్లా కోరుకుంటే అట్లా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తా. సాయంత్రం దాకా నేను అవైలబుల్గా ఉంటా. మీ ఇష్టం. మీకు ఏది కావాలనో కామెంట్లలో పెట్టుర్రి. కంటిన్యూ చేద్దాం. ఉంటా. టేక్ టాటా బై బై. నమస్తే. శబాఖైర్.